జీవితంలో శాంతంగా ఉన్నవారే ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు విడిపోవటానికి కారణం అది మూడో వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా సరే. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకు. ఎవరి లైఫ్ వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యం. పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. మీరు ఎదుటివారిని చూసి అసూయ పడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించటం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే టైం మీ దగ్గర ఉండదు.